నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. తైవాన్‌తో ఎందుకు, అసలు ఏం సంబంధం లేని తైవాన్ ఎందుకు మధ్యలోకి తీసుకొచ్చారు మరి? సో తైవాన్‌ది సింపుల్ హిస్టరీ మీరు చూడాలంటే ఏందంటే బిఫోర్ 1940స్ తైవాన్ ఆ బిట్టు మొత్తం జపాన్ ఆక్యుపేషన్‌లో ఉండేది. సో వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత 1945, 1947 ఆ టైంకి తైవాన్ అనేది చైనాలో కలిసిపోయింది. అప్పుడు కుఓమింటాంగ్ అని ఒక పార్టీ ఉండేది. చాంగ్ కాయ్ షెక్ ఆయన ఒక అతను ఉండేవారు. సో ఇనీషియల్‌గా ఆయన కామ్యూనిస్టే. కానీ అట్ సమ్ పాయింట్ హి వాస్ లైక్ అసలు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎందుకు, రష్యా ఎందుకు, మనకి యూఎస్ ఎందుకు, ఇవన్నీ అన్నారు. అదే టైంకి మావో జెడాంగ్ రైజ్ అయ్యి ఈ చాంగ్ కాయ్ షేక్‌ని వాళ్ళతో ఒక యుద్ధం జరిగింది. ఇంటర్నల్ హ్యూజ్ సివిల్ వార్ జరిగింది. జరిగిన తర్వాత చాంగ్ కాయ్ షేక్ కుఓమింటాంగ్ తైవాన్‌లో సెటిల్ అయిపోయి ఇది జెన్యూన్ చైనా, అది వాళ్ళు ఇల్లీగల్ గవర్నమెంట్, ఆ చైనా మొత్తం మాదే, బట్ దిస్ ఇస్ వేర్ వి సిట్ ఇన్ తైవాన్ అంటారు. మావో జెడాంగ్ ఏమన్నారు, దిస్ ఇస్ ది ఒరిజినల్ చైనా, అక్కడ ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ తైవాన్. సో ఇద్దరు అగ్రి అయ్యేది ఏంటి, చైనా ఇస్ వన్. తైవాన్ కుఓమింటాంగ్ కేఎంటీ వాళ్ళు అనేది బ్లూ పార్టీ అంటారు, చైనా మావో జెడాంగ్ రెడ్ పార్టీ విచ్ ఇస్ ఎసెన్షియలీ ద సిసిపి. ఇద్దరు అగ్రి అయ్యేది ఒకటే, ఇట్ ఇస్ వన్ చైనా. కానీ మాది లెజిటిమేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళ లెజిటిమేట్ గవర్నమెంట్ అంటారు. ఇది జరుగుతుంది. ఇది జరుగుతుంటే 80s నుంచి ఏమైందంటే తైవాన్ లో ఉన్న ఈ కేఎంటీ పార్టీ వాళ్ళు అప్పుడు ఓపెన్ అప్ అయ్యారు, ఒపోజిషన్ పార్టీ కూడా అలౌ చేద్దామని. అప్పుడు మీకు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అనేది వచ్చింది. ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2026 ఏ కుఓమింటాంగ్ కి చైనాతో ప్రాబ్లం అయ్యి వచ్చేసారో, ఇన్ఫాక్ట్ వాళ్ళ లీడరే, వాళ్ళ ఒపోజిషన్ పార్టీ లీడరే ఇవాళ చైనాలో నెగోషియేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కేఎంటీ స్టాన్స్ ఏంటంటే వీ డోంట్ మైండ్ యూనిఫైడ్ చైనా, మనం ఒక చైనా తయారు చేద్దాం అనేది. అక్కడ షీ జిన్పింగ్ అదే అంటారు, ఇక్కడ కుఓమింటాంగ్ అది అంటారు. కానీ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అది వద్దంటారు. వాళ్ళు ఏమంటారంటే వి డోంట్ వాంట్ యూనిఫికేషన్ చైనా, వి వాంట్ ఇండిపెండెన్స్ అంటారు. అండ్ యుఎస్ బాగా డిపిపికి సపోర్ట్ చేస్తున్నారు. సో యుఎస్ కూడా ఎటువంటి వాళ్ళకి ఫండింగ్ ఇస్తుందంటే చైనా నుంచి దూరంగా ఉంచే వాళ్ళని డిపిపి అండ్ ఇన్ఫాక్ట్ దే ఆర్ ఇన్ గవర్నెన్స్. ఇప్పుడు డిపిపి ఇస్ ఇన్ పవర్, అందుకని ఒపోజిషన్ లీడర్. సో వీళ్ళు కూడా కేఎంటీ వాళ్ళు కూడా ఏంటంటే 1992లో ఒక రిజల్యూషన్ జరిగింది. ఇది 2000 దాకా తెలియదు మనకి, 2000లో బయటపడింది. దట్ 1992లో కేఎంటీ పార్టీ తైవాన్ నుంచి వాళ్ళు చైనాకి ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ఏంటంటే వన్ చైనా లెట్ us అగ్రీ. రెండోది అట్ సమ్ పాయింట్ మనం చిన్నగా రీయూనిఫికేషన్ చేద్దాం, తైవాన్ ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా అటానమస్ గా ఫంక్షన్ చేయండి, కానీ యూ బీ విత్ చైనా, మనం ఒకటిగా పనిచేద్దామని. సో ఇవాళ కూడా వాళ్ళ మధ్య యుద్ధం ఏం లేదు. అబౌట్ $350 బిలియన్ ట్రేడ్ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్తాను. తైవానీస్ మనిషి ఎవరైనా, తైవాన్ నుంచి ఎవరైనా చైనా వెళ్ళాలంటే వాళ్ళకి వీసా అక్కర్లేదు, వాళ్ళకి ఎంట్రీ పర్మిట్ కావాలి, అది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కూడా నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నట్టు ఎంట్రీ పర్మిట్ వెళ్ళొచ్చు. అఫ్ కోర్స్ చైనా నుంచి తైవాన్ రావాలంటే వాళ్ళు వీసా అప్లై చేయాలి. రైట్. సో రష్యా ఆల్సో అగ్రీస్ వన్ చైనా, మీరందరూ ఒకటి. యుఎస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ సేస్ రెండు వేరు వేరుగా ఉండాలి అనేది యుఎస్ ఒక్కటి చెప్తుంది. రైట్. ఇండియా స్టాన్స్ ఏంటంటే ఇక్కడ ఇండియా సేస్ దట్ వన్ చైనా వి అగ్రీ, కానీ అట్ ద సేమ్ టైం ఏమంటాం తైవాన్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంది మనకి. సో దానికి అందుకని మీరు గమనించండి, మనకి చైనీస్ ఎంబసీ ఉంది ఇక్కడ, తైవానీస్ ఎంబసీ లేదు ఇండియాలో. టైపే ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ మనకి ఢిల్లీలో ఉంది. అట్లాగే ఇండియా తైవాన్ అసోసియేషన్ అనేది మనకి తైవాన్ ఉంది. దాన్ని మనం కల్చరల్ సెంటర్ అంటున్నాం కానీ ఎంబసీ అనము. సో చైనాతో మనం ఒక కొంచెం న్యూట్రల్ స్టాన్స్ లో ఉన్నాం. వీ డోంట్ యాక్సెప్ట్ దే ఆర్ టూ సెపరేట్ కంట్రీస్. కానీ యూఎస్ అదనదు. యూఎస్ ఏమంటుందంటే రెండు వేరు, వీ నీడ్ తైవాన్. ఎందుకంటే తైవాన్ చైనా కలిసిన రోజు యూఎస్ ఒక పెద్ద థ్రెట్ గా భావిస్తుంది. పెసిఫిక్ ఓషన్ మొత్తం మీద చైనా కంట్రోల్ వచ్చేస్తుంది. ఇంకోటి తైవాన్ సప్లైస్ 90 to 95% ఆఫ్ సెమీకండక్టర్ టెక్నాలజీ. అది యుఎస్ ఇప్పుడు మొన్ననే 90 to 95% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ అంతా చైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మొన్న జర్మనీ అది ఫ్యాబ్రికేట్ చేసి చిప్స్ చేసి యుఎస్ కి ఇస్తుందని చెప్పి చైనా ఏం చేస్తుంది, రా మెటీరియల్స్ జర్మనీకి ఇవ్వాల. అప్పుడు యుఎస్ కొంచెం కంగారు పడిపోయి ఇప్పుడు ప్యాక్ సిలికాన్ తయారు చేస్తున్నారు. చైనాని బైపాస్ చేసి భారత్ లో కూడా మనకి ఒడిషా ఆంధ్ర దగ్గర ఉంది. ఒడిషా ఆంధ్ర తమిళనాడు కేరళలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు యుఎస్ వాళ్ళు దేవ్ అగ్రీడ్, మేము టెక్నాలజీ ఇస్తాం, మీరు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తీయండి, లోకల్ గా మీరు తయారు చేసి ఇవ్వండి మాకు చిప్స్ అని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు యుఎస్ కున్న ఏఐ ఎక్విప్మెంట్ మొత్తం, డిఫెన్స్ ఇండస్ట్రీ మొత్తం కూడా తైవానీస్ బేస్డ్ సెమీకండక్టర్ చిప్స్ మీద వర్క్ అవుతుంది. రేపు చైనా తైవాన్ కలిసిపోతే యుఎస్ కదంతా కట్ అయిపోతుంది. దానివల్లనే వాళ్ళు పాక్ సిలికా డెవలప్ చేసి ఇండియాను ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం గా పెట్టుకొని యూరోప్ ఇంటిగ్రేట్ చేసి అదొక ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు చైనా ఏం చేస్తున్నది, ఇట్ ఈస్ ప్రూవింగ్ టు పీపుల్ ఇన్ తైవాన్. ఇప్పుడు తైవాన్ లో కూడా 40% ఏమంటారంటే మాకు తైవాన్ చైనాతో కలవడం వద్దంటున్నారు. 40%, 20% కలుద్దాం అంటున్నారు, 20% న్యూట్రల్ గా ఉన్నారు, ఒక 10% ఎట్లా ఉంటే అట్లా వదిలేసేయని అంటున్నారు. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నది, ఇరాన్ యుఎస్ వార్ ని చూపిస్తున్నది. వెస్ట్ ఏషియా మొత్తం యుఎస్ నమ్ముకుంది, వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యుఎస్ నమ్ముకుంది. ఇన్ఫాక్ట్ తైవాన్ కూడా అంతే, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యుఎస్ చేతిలో పెట్టినట్టే వాళ్ళు. ఇన్ఫాక్ట్ మొన్ననే
తైవాన్ లో $40 బిలియన్ డిఫెన్స్ డీల్ యుఎస్ సైన్ చేయబోతుంటే కేఎంటీ అడ్డుపడింది. Hmm. అడ్డుపడి జరగడానికి వీల్లేదండి. ఇది చైనా వాళ్ళు ఒక విన్ గా భావిస్తారు, యుఎస్ వాళ్ళు ఒక లాస్ లాగా భావిస్తారు. Okay. కానీ చైనా ఇంప్రూవ్ చేస్తుంది. అక్కడ ఉన్న డిఫెన్స్ అంత పెట్టారు, యుఏ నమ్ముకుంది, ఖతార్ నమ్ముకుంది, బహ్రెయిన్ నమ్ముకుంది, కువైట్ నమ్ముకుంది, యుఎస్ హాయిగా కూర్చున్నది. ఇవన్నీ బాంబ్ అయిపోయాయి. ఇవన్నీ వాళ్ళ ఎకానమీస్ దెబ్బతింది. సో రేపు తైవాన్ మీ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళని నమ్ముకుంటే యుఎస్ వాళ్ళని కాపాడలేదు కదా, మిమ్మల్ని ఎందుకు కాపాడుతుంది? Okay. ఈ సటిల్ మెసేజింగ్ తైవానీస్ పబ్లిక్ లో పంపిస్తుంది. ఎందుకంటే 1992 నుంచి చైనా చెప్పింది ఏంటంటే తైవాన్ ని బై ఫోర్స్ వద్దు, మనకి త్రూ డిప్లొమసీ వాళ్ళని ఎట్లా కూడా గెలుచుకొని తీసుకుందాం, అందుకని మీకు వీసా అక్కర్లా, వాకిన్. Hmm. Hmm. మన పియోజేకి మనం ఇంకా చేయట్లేదు అట్లా. పియోజేకి మనం చేయొచ్చు కానీ అక్కడ టెర్రరిస్ట్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి మనం చేయమట్లా. వీసా తీసుకోవాల్సిందే వాళ్ళు రావాలంటే. కానీ చైనా అట్లా కాదు, రండి మీరు పర్వాలేదు, మీరు మా మనుషులే కదా, ఏముంది జస్ట్ పొలిటికల్ డిసగ్రిమెంట్ కదా అని స్టాన్స్ లో ఉన్నారు. అది యుఎస్ఏ అది ఆర్మమెంట్ లాగా చేసి అది ఇద్దరు మధ్యలో తగదా ట్రై చేస్తుంది. సో చైనా ఎప్పుడైనా తైవాన్ చుట్టూతా మిలిటరీ షిప్స్ పెట్టి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అవన్నీ తైవాన్ భయపెట్టడానికి కదా, యుఎస్ ని భయపెట్టడానికి. Okay. అటు ఇరాన్ ని కొడితే మీరు లాక్కుంటాం, ఇది త్రూ ఫోర్స్. ఇట్స్ అ థ్రెట్ టు యుఎస్, నాట్ టు తైవాన్. ఓకే. అయితే ఇప్పుడు ఎటు చూసినా కానీ ఇటు చైనా, తైవాన్ మధ్య పీస్ టాక్స్ అవుతున్నాయి. అలాగే ఇటు ఇస్లామాబాద్‌లో అవుతున్నాయి. యూఎస్ఏ, ఇరాన్. ఎటు చూసినా కానీ ఇవి కుదిరేలాగా కనిపియట్లేదు. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఏదైతే ఇరాన్ ఇచ్చిందో 8 పాయింట్స్, 9 పాయింట్స్ ఇచ్చింది కదా! సో, ఆ పాయింట్స్‌లో ఏది కూడా యూఎస్ఏ ఒప్పుకునేలాగా లేదు. యుఎస్ ఇనవే చెప్పండి, యుఎస్ అన్నిటికీ ఒప్పుకోవడానికి సిద్ధమే. మా అయితే ఏమంటుందంటే యురేనియం మీరు చేస్తే చేసుకోండి కానీ మీరు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా మీరు దాని సేఫ్ గార్డ్స్ చేయండి అంటుంది. హ్మ్. ఇప్పుడు ఇండియాతో కూడా అదే డీల్. మనకి 22 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, 14 IAEA సేఫ్ గార్డ్స్ లో ఉన్నాయి. 8 మనం చెప్పాం, మేము ఇవ్వమని చెప్పాం. 8 అది మా ఇష్టం, మేము నడుపుకుంటాం, మా టెక్నాలజికల్ డెవలప్మెంట్ అన్నాం. ఇరాన్ కూడా అటువంటి కండిషన్ వస్తుంది డౌన్ ద లైన్. అది ఇజ్రాయెల్ ఒప్పుకోదు. హ్మ్. సో ఇప్పుడు ప్రెషర్ ఫ్యాక్టర్ ఎక్కడ జరుగుతుందంటే ఇజ్రాయెల్ యుఎస్ మధ్యలో ప్రెషర్ డైనమిక్స్ జరుగుతుంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి ఎప్స్టైన్ ఫైల్స్ ద్వారా లేకపోతే గవర్నమెంట్ చేంజ్ ద్వారా ట్రై చేయాలి. హ్మ్. హ్మ్. యుఎస్ ఏం చేయాలి, ఇజ్రాయెల్ ని కంటైన్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇజ్రాయెల్ ఏం చేయడానికి ట్రై చేస్తుంది, ఈ సీజ్ ఫైర్ ఇవంతా అయిపోయే లోపల లెబనాన్ ని ఫస్ట్ క్లీన్ స్వీప్ చేసేసి హెజ్బొల్లాని మొత్తం ఫినిష్ చేసి పారి. హ్మ్. హెజ్బొల్లా మొత్తం ఫినిష్ అయిపోతే అప్పుడు ఇరాన్ కి గివ్ హెజ్బొల్లా ఛాన్స్ అనడానికి స్కోపే లేదు. హెజ్బొల్లా మనిషే లేకపోయినప్పుడు ఇంకా వాట్ విల్ యూ డూ? అప్పుడు ఇరాన్ ఒప్పుకోవాల్సి వస్తుంది కదా, సరేలా అయితే లెబనాన్ వదిలేసేయండి లేండి ఇంకా ఒప్పుకోవాల్సి వస్తుంది. హ్మ్. రైట్. సో ఇన్ అ వే సీజ్ ఫైర్ జరుగుతుంది, ఇన్ అ వే ద వార్ విల్ ఎండ్. బట్ ఇజ్రాయెల్ కి దాని టర్మ్స్ లో ఎండ్ చేయాలి. సో మోస్ట్ లైక్లీ ఏం జరుగుతుందంటే యురేనియం ని సేఫ్ గార్డ్ లో పవర్ ప్లాంట్స్ వాడుకోండి అనేది ఒకటి జరుగుతుంది. రెండోది హెజ్బొల్లా షుడ్ లీవ్ లెబనాన్ అంటారు. అండ్ ఇన్ఫాక్ట్ లెబనాన్ లో కూడా చాలా మంది కొంచెం ఇరిటేట్ అయ్యే ఉన్నారు హెజ్బొల్లా మీద. హెజ్బొల్లా వదలాల్సి వస్తుంది. అయితే ట్రంప్ ఏదైతే చెప్పాడో నాకు హార్మోస్ కావాలి, కర్గ్ ఐలాండ్ కావాలి అని అన్నాడో Hmm. మరి అది ఏమవుతుంది? కర్గ్ ఐలాండ్ వాళ్ళు తీసుకోలేరు. దట్ ఇస్ ఇట్స్ యాజ్ గుడ్ ఎస్ కాలనైజేషన్. మా అయితే హార్మూజ్ మీద ఇరాన్ చెప్పింది మేము ఒమాన్ తో షేర్ చేస్తాము రెవెన్యూ అంది. హ్మ్. ఒమాన్ ఏముంది, మేమేం అడగట్లేదు రెవెన్యూ షేరింగ్ కి అంది ఒమాన్. ఓకే. యుఎస్ ఏమంటాడు, మీరు మేము ఇద్దరం కలిసి షేర్ చేసుకుని ఇట్స్ గుడ్ ట్రంప్ డీల్ అంటాడు వాడు. ఇరాన్ ఒప్పుకోదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఇరాన్ మేబీ ఇక్కడ ఉన్న గల్ఫ్ కంట్రీస్ కోఆపరేషన్ మధ్యలోనే, జీసీసీ మధ్యలోనే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ స్టాల్ అయితే మోస్ట్ లైక్లీ పెడతారు. ఎందుకంటే సూయిస్ కెనాల్ ఇస్ ఆల్రెడీ టాక్స్డ్. హ్మ్. సూయిస్ కెనాల్ మీద మెడిటరేనియన్ సీ వెళ్ళాలంటే ఎటు తిరిగి ట్యాక్స్ పడుతుంది. పనామా కెనాల్ ఎటు తిరిగి ట్యాక్స్ పడుతుంది. హ్మ్. దిస్ ఇస్ ది ఓన్లీ స్టేట్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ టాక్స్డ్. అంటే అమాంగ్ ద ఓన్లీ ఫ్యూ స్టేట్స్. ఓకే. స్టేట్ ఆఫ్ మలక్కా కూడా అంత చెట్టు ట్యాక్స్ లేదు, కానీ ఇక్కడ ట్యాక్స్ ఉంది. ఇక్కడ సారీ ఇన్ సూయస్ కెనాల్ అండ్ పనామా అండ్ కెనడాలో స్టేట్ కూడా ట్యాక్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ది ఓన్లీ ఏరియా వేర్ మేబీ ఏం చేయొచ్చు అంటే జీసీసీ మొత్తం కలిసి మ్యూచువల్ గా మనం అగ్రీ అవుదామని చెప్పొచ్చు. ఓకే. సో దట్ మే బి వన్ ఆఫ్ ది అవుట్కమ్స్. సెకండరీ అవుట్కమ్ ఏముంటుంది, యురేనియం ఎన్రిచ్మెంట్ మీద కొంచెం వాళ్ళు పెడతారు, కర్బ్స్ పెడతారు, అది డెఫినెట్ గా. కానీ ఇరాన్ ఏం చెప్తుందంటే రెజిమ్ చేంజ్ నాట్ అలౌడ్, ఇస్లామిక్ రెజిమ్ ఆర్ ఇరానియన్ అయతొల్లా రెజిమే కంటిన్యూ అవ్వాలి అని అంటుంది. కానీ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏం చేస్తారంటే ఇంకొంచెం లిబరలైజేషన్ చేస్తారు, లైక్ వాట్ సౌదీ హస్ డన్. వాళ్ళ ఇస్లామిక్ రెజిమే, వాళ్ళ షేక్స్ రెజిమే, కానీ లిబరలైజేషన్ జరుగుతున్నది అక్కడ ఓకే. త్రూ మొహమ్మద్ బిన్ సల్మాన్. సో మోస్ట్ లైక్లీ అది జరగచ్చు ఇప్పుడు. ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే గనుక ఇప్పుడు వాళ్ళ మిలిటరీ పర్సన్స్ అందరూ కూడా వచ్చి ఇరాన్‌లో ఉన్నారు. 3500 మెంబర్స్ అని అనేసి ట్రంప్ చెప్పాడు కదా! వాళ్ళు ఇంకా 2 వారాల వరకు కూడా ఉంటారు. ఏదైనా అటు ఇటు జరిగితే డెఫినిట్‌గా మేమైతే అటాక్ చేస్తాము అని అనేసి అన్నారు. మరి అది? మోస్ట్లీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది యూఎస్ డజంట్ వాంట్ టు డూ. హ్మ్. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆర్మీని దానికి ఒపోజ్ చేసింది. దానివల్ల వాళ్ళ ఆర్మీ చీఫ్ ని, మిగతా వాళ్ళ ట్రైనింగ్ కమాండ్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా తీసేశారు వాళ్ళు. ఓకే. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా ఆయన పేరు ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ రాండీ జార్జ్. ఇన్ఫాక్ట్ 2023లో అసలు ఆర్మీలో ఎవరు లేరు అని తేలింది యుఎస్ లో. ఎవరు జాయిన్ అవ్వట్లేదు, రిక్రూట్మెంట్ మనకి ఇష్యూ అవుతుంది. ఎందుకంటే యుఎస్ బడ్జెట్ మొత్తం ఎయిర్ ఫోర్స్ నేవీ మీద ఉంటుంది, ఆర్మీలో ఉండదు, హ్మ్. గ్రౌండ్ ట్రూప్స్ ఉండదు. ఈయన రాండీ జార్జ్ వచ్చిన తర్వాత ఆయన రిక్రూట్మెంట్స్ బాగా పెంచారు. సో మెనీ పీపుల్ ఇన్ ఆర్మీ రెస్పెక్ట్ హిమ్. ఆయన మోస్ట్లీ యుఎస్ గ్రౌండ్ మిషన్స్ కి ఆయన ఒప్పుకోవట్లేదు, ఆయన అగేన్స్ట్ ఉన్నారు. హ్మ్. సో దానివల్ల పీట్ హెక్సెత్ అని వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ చీఫ్ ఆయన తీసేసి ఏమన్నారంటే మా విజన్ తోను ట్రంప్ గారి విజన్ తోను మ్యాచ్ అయ్యేవాడు కావాలి, ఇతను మ్యాచ్ అవ్వడం అందుకు తీసేసామన్నారు.
ఓకే. విచ్ మీన్స్ ఆర్మీ ఇస్ నాట్ అగ్రింగ్, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దే నాట్ అగ్రింగ్. ఇరాక్ వేరు, ఇరాక్ మనకి కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది, దానివల్ల ట్రూప్స్ ఆన్ ద గ్రౌండ్ వెళ్ళినా కూడా ఈజీగా అటాక్ చేస్తారు. ఇరాన్ అట్లా కాదు, ఇరాన్ ఇస్ అ ఫోర్ట్రెస్, మొత్తం కొండ ప్రాంతాలు అవి. Hmm. మీరు ఎక్కే లోపల పైనుంచి కాల్చి పారేస్తారు. మీరు వెళ్ళినప్పుడు గుహల్లో దాక్కుంటారు, ఏ గుహలో ఎవరున్నారో తెలియదు. ఓకే. రైట్. సో వియట్నాం కంటే ఇంకా వియట్నాం వారే ప్లేన్స్ లాగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆర్మీ వాళ్ళు. ఇక్కడ ఇరాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది వర్క్ అవ్వదు. ఓకే. ల్యాండ్ ఇన్వేషన్ అయితే అది అసలు అవుట్ ఆఫ్ ది క్వెషన్. అవ్వదు, దే లూజ్ లాట్ ఆఫ్ లైఫ్స్. రైట్. అందుకని యుఎస్ చేయదు అది. సో ఓవరాల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే గనుక ఇవన్నీ శాంతియుతంగానే సీజ్ ఫైర్ అనేది అయితే కొనసాగుతుంది అని చెప్తారు. జరుగుతుంది విత్ ప్రెషర్, విత్ ఇక్కడ బాంబ్ pressure. బ్లాస్ట్, అక్కడ బాంబ్ బ్లాస్ట్, వీళ్ళని అసాసినేషన్, లెబనాన్ లో కొంతమంది చంపడం, యెమెన్ లో కొంతమంది చంపడం, Hmm. ఇవన్నీ ప్రెషర్ టాక్టిక్స్ గా వాడతారు. Hmm. Hmm. బట్ ఇరాన్ కూడా నౌ ఇట్స్ టైమ్ టు డిఎస్కలేట్. ఇంకా ఓకే. బికాస్ చైనా స్టిల్, చైనా అంటుంది ఇప్పుడు డిఎస్కలేట్ అవ్వ ఇంకా టైం వచ్చింది అంటుంది. ఓకే. సో చైనా ఇన్స్ట్రక్షన్స్ మీదనే ఇరాన్ డిపెండ్ అయి ఉంది కాబట్టి కరెక్ట్. డెఫినెట్ గా ఈ వార్ అయితే ఇక్కడికి కానీ ఇజ్రాయెల్ ఇన్స్ట్రక్షన్స్ మీద యుఎస్ ఉన్నంత సేపు ఆగదు, అది కొంచెం ఆ డైనమిక్ మారాలి, దాని మీద డిపెండ్ అవుతుంది. రైట్. కొంచెం ట్రిక్కీగా ఉంది, బట్ చూడాలి ఏమవుతుంది అనేది. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చే వరకు, అప్డేట్ వచ్చే వరకు అయితే మనం ఏమి చెప్పలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.